ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసే నిషిక, నా ఫోన్ కలవడం లేదు. ఒకసారి సిరికి ఫోన్ చేయి. అబ్బా నానమ్మా, నన్ను కాసేపు మనశ్శాంతిగా వదిలే. మా అత్తింటి వాళ్ళు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు. అది కాదే, సిరితో మాట్లాడాలి. ఏమైనా సరే తర్వాత చూసుకుందాంలే. వెళ్ళు వెళ్ళు. ప్లీజ్ నిషి, నువ్వు ఆ ఇంటికి తిరిగి వచ్చేసాయి. నువ్వు లేకుంటే నాకు ఆ ఇంట్లో మర్యాద లేకుండా పోయింది నిషి. కౌశికి వదిన కూడా తప్పంతా నాదే అంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు నువ్వు తిరిగి రాకుంటే నన్ను కేదార్ని ఇంట్లో నుంచి పంపించేస్తావంటున్నారు. నీ దయవల్ల ఆ ఇంట్లో ఉంటున్నాం నిషి. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో ప్లీజ్. ఏ దిక్కు లేని అక్కకి ఒక నీడని కల్పించు నిషి. నీ వంత అయిపోయింది, ఇంకా అవిని రమ్మను. నేనెవరిని క్షమించమని అడగను, ఎందుకంటే నేనెప్పుడూ తప్పు చేయను కాబట్టి. కానీ నీ విషయంలో కొంచెం తొందరపడ్డానేమో అనిపిస్తుంది. నువ్వు మా ఇంటి కోడలివి అంటే మా ఇంటి దీపానివి. ఈ నిషిక లేని ఇల్లు నిశలోకి వెళ్ళిపోయింది. నువ్వు వచ్చి మమ్మల్ని ఆ నిశలో నుంచి బయటికి తీసుకుని రావాలి నిషిక. ఆహా, ఊహల్లోనే ఇంత బాగుంది. ఇది నిజంగా జరిగితే ఇంకెంత బాగుంటుందో. నిషి, నీ టైం వచ్చేసిందే. ఇక అందరితో ఫుట్బాల్ ఆడుకో. వీళ్ళేంటి నన్ను తిరిగి తీసుకెళ్లడానికి వచ్చి బతిమాలకుండా అలా నుంచున్నారు. సుబ్బు, అత్తయ్య. ఓ వచ్చేసారా అమ్మ కౌశికి? రా ఇక్కడ కూర్చో. పర్వాలేదు రాగిణి గారు. అమ్మి నిషిక, నువ్వు కోరుకున్నట్లుగానే దివ్యాంక పెళ్లి ఫంక్షను మన ఇంట్లోనే జరుగుతాది. ఈ గొడవంతా జరిగింది నేను చెయ్యెత్తడం వల్లే కదమ్మీ. పెద్దదాన్ని అనుకొని వదిలే నిషిక. మన ఇంటికెళ్ళిపోదాం పదమ్మీ. చచా, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదత్తయ్య. మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు. కానీ నేను రావాలంటే పిలవాల్సింది వేరే వాళ్ళని చెప్పాను కదత్తయ్య. నిషి, నువ్వు కోరుకున్నట్టుగానే ఫంక్షన్ జరుగుతుంది. ఇంటికి రమ్మన్నావు, వచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు గొడవ? పద వెళ్దాం. ఏంటి గొడవ? ఆయన నన్ను తిట్టడానికి, మాటలు అనడానికైతే సమయ సందర్భం లేకుండా అన్ని విషయాల్లో దూరి మరీ తిడతారు కదా. మరి పిలవడానికొచ్చి మాట్లాడుకుంటే ఎలా? తెగేదాకా దేన్ని లాక్కూడదు నిషి. అయినా ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే సమాజం చూసే చూపు, మాట్లాడే విధానం అన్నీ మారిపోతాయి. అది నాకంటే ఎవరికి బాగా తెలియదు. చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం వచ్చింది అనంటే 2 చేతులు కలిశాయని అర్థం. అలానే నువ్వు ఇల్లు దాటడం వెనుక నా తప్పు కూడా ఉందని నేను నమ్మాను కాబట్టే ఇంత దూరం వచ్చాను. కానీ నువ్వు నీ తప్పుని ఇంకా తెలుసుకోకపోతే ఏమనాలో తెలియడం లేదు. నా తప్పేం లేదు. మా ఇంటి కోడలి స్థానంలో ఉన్నావు కాబట్టి నీ కోసం మేము ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాం. దిగుతున్నాం కదా అని పాతాళానికి తొక్కేద్దామని చూడ్డం అవివేకం. నీకోసం వజ్రపాటి ఇల్లు మీ ఇంటి వరకు వచ్చింది. నువ్వు గుమ్మం వరకు కూడా రాలేకపోతే నేనేం చేయలేను. మాకు నీ మీదున్న గౌరవంలో కొంచెం మేము అంటే నీకున్నా నువ్విప్పుడు మాతో పాటు వస్తావు. రాకుంటే నీ సమాధానం అర్థం చేసుకొని ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం.
ఏంటత్తయ్య ఇది? ఆవిడ కదా సారీ చెప్పి తీసుకెళ్ళాలి. ఇప్పుడేమో ఏదేదో మాట్లాడేసి వస్తేరా లేదంటే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. వదిన నీకెందుకు సారీ చెప్పాలి నిషి? నా మీద ప్రేమ ఉంది అంటుంది కాబట్టి, ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తా అంటుంది కాబట్టి. అరే అలాంటప్పుడు ఫ్యామిలీ కలిసి ఉండటానికి కూడా ఏదైనా చెయ్యాలి కదా. ఏం చేయడానికైనా సిద్ధపడింది కాబట్టి తన భర్త మెహందీ ఫంక్షన్ తన ఇంట్లో తన కళ్ళ ముందు చేయడానికి ఒప్పుకుంది. ఇంతకంటే గొప్ప త్యాగం ఏముంటుందో నాకు అర్థం కాలేదు. అయినా ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి అంటే ముందు వదిన నీకు అర్థం కావాలి. అది ఈ జన్మలో జరగదు. నువ్వు గొప్పదానివి కదమ్మా, నువ్వు అందరినీ అర్థం చేసుకో. నీ అంత గొప్ప మనసు మాకు లేదులే, మమ్మల్ని వదిలే. వీళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కదా. నీతో మాట్లాడాలి, రావే రా. కౌశికి వదిన కొమ్ములు విరిచి పొగరు దించి ఇవాళ నా ముందు ప్రాధేయపడేలా చేద్దామనుకున్నా. కానీ అంతే పొగరుగా నన్ను ఇంటికి రమ్మని చెప్తుందా? ఈ నిషిక అంటే ఏంటో చూపిస్తా. నేనా ఇంటికి చస్తే రాను. ఆ అమ్మి మాటలేవి నువ్వు పట్టించుకోకు నిషిక. అయినా మనము కౌశికి ఫంక్షన్ ఒప్పుకున్నప్పుడే గెలిచేసుండాము. చాలా కష్టపడి కౌశికిని ఈడిదాకా తీసుకొచ్చుండావు. ఇప్పుడు గాన నువ్వు రాకుంటే తప్పు నీదేనని అందరికీ చెప్తాది. మా అబ్బోడికి కూడా లేనిపోని నువ్వు చెప్పి మనసు మార్చేస్తదమ్మీ. అవునే, మీ అత్తయ్య చెప్తుంది నిజం. ఇక్కడ వరకు కౌశికి వచ్చింది కదా, అది చాలు. దూరంగా ఉండి ఏం సాధిస్తావు? ఆ ఇంట్లో ఉండి ఆ కౌశికిని జగదాత్రిని సాధించు. ఇక నుంచి నీ తెలివితో వాళ్ళని కొట్టు. సరే, నేను ఆ ఇంటికి వస్తాను. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. ఏమేం సుబ్బు, ఎందుకంత కంగారుగా ఉన్నావు? సిరి కోసమే. సిరి కోసమా? ఏమైంది? కాలేజీ మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉందే. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళుండొచ్చు కదా. ఒకసారి ఫోన్ చేసి చూడకపోయావా? ఫోను కలవడం లేదు. అయినా నేను భయపడడానికి ఇంకో కారణం కూడా ఉందే. ఇంకో కారణమా? ఏమైంది సుబ్బు? కొన్ని రోజులుగా సిరి అదోలా ఉంటుందే. పిలిస్తే పలకదు, మాట్లాడిస్తే మాట్లాడదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.